హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ కుస్మాని. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ ఏంటంటే డ్రై ఫ్రూట్ ఉసిరికాయ బర్ఫీ అండి. ఉసిరికాయలతో మంచి స్వీట్ రెసిపీ అయితే చేసుకుందాం. దీనికోసం నేనైతే ఒక 1/2 kg వరకు ఉసిరికాయలు తీసుకొని ఒక బౌల్లో వేసి వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ అంతా తీసేసి ఉసిరికాయలని ఒక క్లాత్తో తుడిచేయాలి, లేదంటే కాసేపు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఉసిరికాయలంతా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనము ఈ గ్రేటర్తో మనము తురుములా చేసుకోవాలండి. గ్రేటర్ ఉంటే దీంతో ఉసిరికాయలన్నీ గ్రేట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక్కొక్కటిగా గ్రేట్ చేసుకోవాలి. ఇంకా నాకైతే 1/2 kg ఉసిరికాయలంటే నాకు 9 ఉసిరికాయలు అయితే వచ్చాయి అక్కడ చూపిస్తున్న సైజు. ఇంకా నేను 1/2 kg ఉసిరికాయలతో అయితే ఈ రెసిపీ చేస్తున్నాను. ఇంకా ఉసిరికాయలన్నీ కూడా ఇలాగా నీట్గా గ్రేట్ చేసేసుకోవాలి. పైన చూపించిన విధంగా ఉసిరికాయని తురుములా చేసుకోవాలి. ఇలా ఉసిరికాయలన్నీ పైన చూపించిన విధంగా చేసుకున్న తర్వాత నాకైతే ఇదంతా కలిపి నాకు 1 కప్పు వరకు వచ్చిందండి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇలా మనం చేసుకున్న తర్వాత ఇదంతా 1 కప్పులోకి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 కప్పులోకి వేసేసాను. ఇంకా ఇది 1 కప్పు వస్తే నేను 3/4 కప్పు వరకు బెల్లం, అలాగే జీడిపప్పు, నెయ్యి, బాదం, గుమ్మడి గింజలు తీసుకున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఉంటుంది నెయ్యి. ఈ నెయ్యి అయితే వేసుకున్నానండి. ఇది కొంచెం కరిగిన తర్వాత దీంట్లో బాదం పప్పు ముక్కలు కట్ చేసేసి అందులో వేసుకోవాలి. ఇలా ఫస్ట్ బాదం వేగించుకోవాలి. జీడిపప్పు త్వరగా వేగిపోతుంది కదా, ముందు బాదం పప్పు అయితే వేగించుకోవాలి. చూసారు కదా బాగా వేగుతున్నాయి. ఇవి మరీ ఎక్కువగా వేగకుండా నీట్గా మీడియంగా వేగిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. చూసారు కదా వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇంక ఇలా బాదం తీసేసాం కదా, ఇంకా జీడిపప్పు అయితే వేసుకోవాలి. ఈ జీడిపప్పు కూడా త్వరగా వేగిపోతాయి, చూసి వెంటనే తీసేసుకోవాలి. ఇలాగే జీడిపప్పు కూడా ప్లేట్లోకి తీసేసి కొంచెం గుమ్మడి గింజలు కూడా వేసుకున్నానండి. గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, కొంచెం డెకరేషన్ కూడా బాగుంటాయి అని చెప్పేసి వేసాను. ఇంకా అవన్నీ తీసేసిన తర్వాత మిగిలిన నెయ్యిలో మనం ఈ ఉసిరికాయ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా అందులో వేసేయాలి. ఇది పచ్చివాసన పోయేటట్లుగా అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 3/4 కప్పు వరకు బెల్లం అయితే వేసుకున్నాను. ఇంకా ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి. మనకి బెల్లం అంతా కరిగిపోయి ఉసిరికాయ తురుముకి పట్టేటట్లుగా నీట్గా చేసుకోవాలి. మనం వేగించి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ అయితే మనం గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో గ్రైండ్ చేసి ఇలా పొడిలా తయారు చేసుకోవాలి. ఇంకా మనకి బెల్లం ఉసిరికాయ రెండు బాగా దగ్గరికి అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందో, మనకి పాకమంతా బాగా పడుతుంది ఉసిరికాయలకి. చూసారు కదా ఇలా దగ్గరికి అవుతూ ఉంటుంది. చూసారు కదా ఎలా ఉందో. ఇది మంచి హెల్దీ రెసిపీ కదండి. ఇంకా ఇప్పుడు దీంట్లో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఈ పౌడర్ అంతా దానిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇంకా ఈ ఉసిరికాయల్లో మనకి మంచి సి విటమిన్ అయితే ఉంటుంది కదా, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మనం వేసే డ్రై నట్స్లో కూడా ప్రోటీన్స్, మినరల్స్, అలాగే గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కలిపి మనము ఒక మంచి హెల్దీ బర్ఫీ అయితే తయారు చేసుకోవచ్చు. ఇంక ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనం ఒక ప్లేట్లో నెయ్యి వేసి ప్లేట్ అంతటికి రాసి మనము ప్యాన్లో ఉన్నదంతా ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇలాగా పైన చూపించిన విధంగా వేసేసుకోవాలి. అలాగే మనము స్పూన్తో నీట్గా అద్దుకోవాలండి. లేదంటే ఇలాగ పైన చూపించిన విధంగా స్పాచులా టైప్లో ఉంటే అది కూడా మనం తీసుకొని చేయొచ్చు. దీంతో అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది.
చూసారు కదా, నేనైతే స్క్వేర్గా తయారు చేశాను. ఇలా స్క్వేర్గా తయారు చేసుకున్న తర్వాత దీనిని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే మనము పీసెస్లా కట్ చేసేసి ఉంచుకోవాలి. తర్వాత సపరేట్ చేసుకోవాలి. మనము డెకరేషన్ కోసం బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా దీనిపైన వేసి నీట్గా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పైన చూపించిన విధంగా పీసెస్ లాగా కట్ చేసేసి ఉంచుకోవాలండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత మనము పీసెస్ అయితే తీసుకోవాలి. మనకి చూసారా, ఉసిరికాయ బర్ఫీ అయితే మంచిగా రెడీ అయిపోతుందండి. ఇదే విధంగా తయారు చేసుకొని మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా పెట్టండి. మంచి టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఉసిరికాయలతో ఈ రెసిపీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇదంతా ఆరిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకి ఉసిరికాయ బర్ఫీ అయితే తయారైపోతుందండి. చూసారా, ఉసిరికాయ డ్రై ఫ్రూట్ బర్ఫీ మంచి టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇప్పటి వరకు ఎవరు చేయలేదు అనుకుంటున్నాను. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.